శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 3 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉదయం 9 గంటల 11 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. అలాగే పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 43 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. శుక్రవారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 3 గంటల 43 నిమిషాల వరకు ప్రయాణాలు చేస్తే 12 రాసుల వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది ప్రయాణంలో వస్తుంది. మధ్యాహ్నం 3:43 తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. శుక్రవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఈ ఉత్పాత యోగం ద్రవ్యహానిని కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం 3:43 తర్వాత ప్రయాణం చేస్తే ధనపరంగా అది ఇబ్బందులు కలిగింపజేస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు ప్రయాణానికి వ్యతిరేకంగానే ఉన్నాయి. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే కష్ట నష్టాలు కానీ డబ్బు నష్టం కానీ జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే కొద్దిగా పెరుగు నోట్లో వేసుకొని ఆ తర్వాత పని మీద వెళ్ళండి. పెరుగు నోట్లో వేసుకున్నాక మళ్ళీ తేనె కూడా నోట్లో వేసుకొని పని మీద వెళ్ళండి. ఇష్టదైవాన్ని స్మరించుకొని వెళ్ళండి. అప్పుడు ఈ 2 వ్యతిరేక యోగాలు ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మీనంలో గురువింట్లో ఉన్నాడు. శుక్రుడు గురువింట్లో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే చిన్న చిన్న విభేదాలు కలుగుతాయి. అలాగే సినిమా టీవీ రంగాల్లో ఉన్నవాళ్ళు, నాట్య రంగంలో ఉన్నవాళ్ళు, సంగీత రంగంలో ఉన్నవాళ్ళు, అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కొంచెం ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు మాత్రం మీనంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. అంటే సాంఘిక కార్యక్రమాల ద్వారా పేరు తెచ్చుకోవటానికి, ఫేమ్ తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు మాత్రం బాగా అనుకూలిస్తాయి. పొలిటికల్ వాళ్ళకి అనుకూలంగా గ్రహాల స్టేటస్ ఉందని చెప్పుకోవాలి. వివాహ ప్రయత్నాలు, పెళ్లి నిశ్చయం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు మాత్రం అనుకూలిస్తాయి. అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభంలో సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగినటువంటి ఫలితం ఖచ్చితంగా లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 43 నిమిషాల వరకు ఉంది. ఈ పునర్వసు నక్షత్రం ఉన్న టైంలో నామకరణం, సీమంతం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి, కొత్త విద్యలు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. దేవతా పూజలు, వ్రతాలు చేయటానికి కూడా పునర్వసు నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే తీర్థయాత్రలు చేయటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి పునర్వసు నక్షత్రం విశేషంగా యోగిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలకు కూడా పునర్వసు నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే గృహారంభం, గృహప్రవేశం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా పునర్వసు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల 43 నిమిషాల తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. ఈ పుష్యమి నక్షత్రం ఉన్న టైంలో కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు జాయిన్ అవ్వచ్చు. ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి పుష్యమి నక్షత్ర బలం పనిచేస్తుంది. విదేశీయాన ప్రయత్నాలకు కూడా పుష్యమి నక్షత్రం యోగిస్తుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నేటి దినఫలంలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఈరోజు సోదరుల సహకారం వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. మనశ్శాంతి అనేది లభిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సంతానం వల్ల లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వ్యక్తుల పరిచయాల వల్ల ప్రయోజనాలు ఏర్పడతాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించడం అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈరోజు ధనానికి ఎలాంటి ఇబ్బంది లేకపోవటం వల్ల ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అప్పులన్నీ కూడా తీరిపోతాయి. తల్లి తరపు బంధువుల వల్ల మిథున రాశి వాళ్ళకి ఈరోజు లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి జీవిత భాగస్వామితో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. మానసిక ఆందోళన కొద్దిగా ఉంటుంది. మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి సింహరాశి.
సింహరాశి వాళ్ళకి ప్రతి పనిలో కూడా అనుకూలత పెరుగుతుంది. అలాగే విందు భోజనాల్లో పాల్గొంటారు. వస్తు లాభం అనేది సింహరాశి వాళ్ళకి ఆనందాన్ని కలిగింపజేస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అనుకోని విధంగా లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సోదరులు మీ గృహానికి రావటం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు చేసేటటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. మిత్రులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిరీత్యా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. నూతన స్త్రీ పరిచయాల వల్ల విశేషమైన లాభం కలుగుతుంది. అన్నింటా లాభం. జీవిత భాగస్వామితో మాత్రం కలహాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి నూతన వ్యవహారాల్లో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. బంధువుల రాకపోకల ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగింపజేస్తాయి. రక్త సంబంధీకుల వల్ల విశేషమైన ప్రయోజనాలు కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళు ఈరోజు వ్యసనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యసనముల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. ధనలాభం ఉంటుంది. శుభ కార్యక్రమాల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. బంధువులతో సంభాషణలు మీకు ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో అధిక లాభం ఉంటుంది. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కొత్త స్త్రీలతో ఏర్పడే పరిచయాలు మంచి పురోభివృద్ధికి కారణమవుతాయి. ఆదాయం పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అన్ని విధాలుగా లాభం చేకూరుతుంది. నూతన వస్త్రలాభం ఆనందాన్ని కలిగింపజేస్తుంది. అనుకోని విధంగా ధనం చేతికి అందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రతి పనిలో కూడా ఆనందం లభిస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే అమలక ఏకాదశి. అమలక ఏకాదశి సందర్భంగా దగ్గరలో ఉన్న ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఉసిరిక చెట్టు దగ్గర నీళ్లు పోయండి. ఉసిరిక చెట్టు దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ చల్లండి. ఉసిరిక చెట్టుకి ఒక పసుపు రంగులో ఉన్నటువంటి దారాన్ని చుట్టండి లేదా పసుపు రంగు వస్త్రం కట్టండి. ఆ తర్వాత ఉసిరిక చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణాలు చేయండి. ఇలా చేస్తే అమలక ఏకాదశి సందర్భంగా 12 రాశుల వాళ్ళకి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. అద్భుతమైన ధనలాభం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. ఇలా ఉసిరిక చెట్టు దగ్గర ప్రత్యేకమైన విధి విధానాలు పాటించలేని వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం విష్ణు రూపిణ్యై ధాత్ర్యై నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద వెళ్ళాలి. ఓం విష్ణు రూపిణ్యై ధాత్ర్యై నమః ఈ మంత్ర జపం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోరం ఉంటుంది. ఈ శుక్రహోరం ఉన్న సమయంలో స్త్రీ పురుషులు ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి అనుకూలం. అలాగే స్త్రీలతో ముఖ్యమైన ప్రసంగాలు చేయటానికి అనుకూలం. నూతన వస్త్రధారణకు అనుకూలం. నిశ్చయితాంబూలాలు తీసుకోవటానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. తీర్థయాత్రలు చేయటానికి శుక్రహోర అనుకూలం. అధికారులను కలుసుకోవటానికి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం. కొత్తగా కొన్న వాహనాలు ఉపయోగించుకోవటానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా గ్రహాల స్టేటస్ బట్టి, యోగాన్ని బట్టి ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదు, అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే దాంతోపాటుగా 12 రాశుల వాళ్ళకి ప్రతిరోజు దినఫలం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.